ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, ఈరోజు మన ధ్యానాంశం స్వాభిప్రాయం. ఏంటండి? స్వాభిప్రాయం సంతోషకరమా? స్వాభిప్రాయం సంతోషకరమా? ప్రభునందు ప్రియులారా, స్వాభిప్రాయం అంటే సొంత అభిప్రాయం. ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయమందు కూడా తన సొంత అభిప్రాయము అనేది ఉంటుంది. ఊహ తెలిసినటువంటి ఒక బాలుడి దగ్గర నుంచి కాటికి కాలు చాచినటువంటి ముసలివారి వరకు కూడా ప్రతి విషయం మీద ప్రతి మనిషికి ఏముంటుందంటే ఒక సొంత అభిప్రాయం అనేది ఉంటుంది. మరి అటువంటి స్వాభిప్రాయం లేకపోతే సొంత అభిప్రాయం అనేది మనిషికి సంతోషాన్ని ఇస్తుందా అనేదే ఈరోజు మన ధ్యానాంశం. ప్రభునందు ప్రియులారా, మనిషి తనకు తెలిసినటువంటి విషయం గురించి కానీ తనకు తెలియనటువంటి విషయం గురించి కానీ మనిషి ఏం చేస్తాడంటే ఒక అభిప్రాయం ఖచ్చితంగా కలిగి ఉంటాడు. నా అభిప్రాయం ఎలా ఉంది, నా అభిప్రాయం ఎంతమందితో ఏకీభవించి ఉంది, నాకులాగే ఎంతమంది ఆలోచిస్తున్నారు అని మనిషి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మనిషిలో ఉంటుంది. ఒక విషయం మీద ఒక మనిషికి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాడంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏంటండి ఇది విషయం, ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతావా లేదా? అడుగుతాం. అలాగా అడిగిన వాళ్ళల్లో కొంతమంది తమకున్నటువంటి అభిప్రాయం కన్నా ఎదుటివారు చెప్పిన అభిప్రాయం గొప్పది, సర్వోన్నతమైంది అయితే కొంతమంది స్వీకరిస్తారు. ఆ మనసు మళ్ళీ అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. కొంతమంది ఊరికనే ఎదుటి వారిని అభిప్రాయం అడుగుతారు. అసలు వీడు ఏం చెప్తాడు, అసలు ఈమె ఏం చెప్తుంది అని అడుగుతారు. కానీ వీడికన్నా వీడి ఆలోచన ధోరణి కన్నా ఎదుటివాడు చెప్పింది ఎంత ఉన్నతంగా ఉన్నా సరే వాడు వినడు. ఎంతమంది చెప్పినా సరే వాడి అభిప్రాయమే చివరిగా వాడు పాటిస్తాడు అన్నమాట. మరి ఇటువంటి స్వాభిప్రాయం లేకపోతే సొంత అభిప్రాయం అనేది మనిషికి సంతోషకరమా అంటే దైవ గ్రంథం చెప్తుంది. చూడండి ఒక్కసారి, సామెతల గ్రంథం జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము అంటే ఒకని మార్గం అంటే ఒకని మార్గం అంటే ఒక మార్గం గుండా లేకపోతే ఒక దారి గుండా మనం వెళ్ళాలంటే మొదట మనలో ఏం జరగాలి? ఒక మార్గం గుండా వెళ్ళాలంటే మనలో మొదట ఏం పుట్టాలంటే ఆలోచన పుట్టాలి. అంతే కదండి. బండి మీద వెళ్తూ ఉంటాము, కుడివైపు తిరగాలని ఆలోచన పడుతుందా లేదా? మళ్ళా ఎడం వైపు తిరగాలని ఆలోచన పడుతుంది. మనం పని చేస్తున్నటువంటి ప్రదేశాన్ని నుండి లేకపోతే మనం వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశం నుండి మన ఇంటికి రోజు తిరిగి ఎలా వస్తాం? మన మైండ్లో ఫిక్స్ అయిపో ఉంటుంది ఆలోచన విధానం. ఇది కుడికి వెళ్ళు, ఎడం వైపు వెళ్ళాలి అంటే ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనపడుతుందంట? యథార్థముగా కనపడుతుందంట. ఇక్కడ మార్గము ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు? ఒకని ఆలోచన వాని దృష్టికి ఎలా కనపడుతుందంట? చాలా చక్కగా చాలా కరెక్ట్గా కనపడుతుంది. కానీ చివరికి ఏమవుతుందంట? చివరికి అది మరణముకు చేరును. వాడి మార్గం ఎక్కడ చేరుతుందంట? వాడిని
మరణానికి చేరుస్తుంది. వాడు ఆలోచన ఎక్కడ నడిపిస్తుంది? వాడిని మరణానికి నడిపిస్తుంది. కాబట్టి మన సొంత అభిప్రాయము అనేది మనకి సంతోషకరమైనదా అంటే ఎవరి యొక్క సొంత అభిప్రాయం కూడా వారికి సంతోషకరము కాదు. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత లోటు అనేది ఉంటుంది. ఆ మాట నేను చెప్తుంది కాదు, స్వయాన దేవుడే చెప్పినటువంటి మాట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 94వ సంకీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 94వ సంకీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని అదిగోండి, మనకు తెలియలేదు ఏంటి మన ఆలోచనలు వ్యర్థమని, కానీ మనం సృష్టించినటువంటి దేవునికి తెలుసున్నది. ఎప్పటి నుంచి తెలుసున్నది? బాల్యం నుండి. కరెక్టే. నరులి ఆలోచనలు వ్యర్థము అని దేవుడికి ఎప్పటి నుంచి తెలిసింది? ఆదాము దగ్గర నుంచి తెలిసింది. ఎప్పటి నుంచి తెలిసిందండి? ఆదాము దగ్గర నుంచి తెలిసింది. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? పండు తినవద్దు అన్నాడు. ఒక ఆలోచన ఇచ్చాడు. మరి ఆదాము ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు ఆలోచన నెరవేర్చాడా, లేకపోతే అపవాది ఆలోచన నెరవేర్చాడా? అపవాది ఆలోచననే నెరవేర్చాడు. అందుకే నరుని హృదయాలోచనలు ఎప్పటి నుంచి చెడ్డవని బైబిల్ చెప్తుంది? ఎప్పటి? బాల్యము నుండి చెడ్డవి. ఎప్పటి నుంచి చెడ్డవి అంటే అండి? బాల్యం నుంచి కూడా చెడ్డవి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా ఎటువంటివంట? వ్యర్థమైనవి అని యెహోవాకు తెలియను. ఎందుకంటే మనిషి ఆలోచన ఎక్కడ నడిపిస్తుంది అంటే మనిషిని నరకానికి ఖచ్చితంగా నడిపిస్తుంది. నువ్వు ఎంత ఉన్నతంగా ఆలోచన చెయ్యి, దాని యొక్క చివరి గమ్యం ఏంటంటే నరకమే. నువ్వు భౌతికపరమైనటువంటి విషయాల్లో ఆలోచన చెయ్యి, నరకానికి నడిపించే విధంగానే ఉంటుంది నీ ఆలోచన, లేకపోతే నాశనం అయిపోయేలాగా ఉంటుంది నీ ఆలోచన. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో ఆలోచించే, దానిలో కూడా నరకానికి నడిపించే విధంగానే నీ ఆలోచన ఉంటుంది. కానీ నీ ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతమైనవి కావు. ఎందుకు ఉన్నతమైనవి కావంటే మన సొంత ఆలోచనల్ని మనం బలపరుచుకోవాలని ఖచ్చితంగా చూస్తామా లేదండి? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా తలంపులు మీ తలంపులు కావు, నా ఆలోచనలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతమైనవి. అంటే దేవుడు ఉన్నతమైన దాన్ని ఒకటి మనకి ఉన్నతమైనటువంటి మార్గాన్ని లేకపోతే ఉన్నతమైనటువంటి ఆలోచనని దేవుడు ఒకటి సిద్ధపరిచాడు. అదేమిటంటే దేవుని యొక్క మనస్సు. ఆ మనస్సులోంచి పుట్టేటువంటి ఆలోచనలు. దేవుడి యొక్క మనస్సు ఎవరికైతే అర్థమవుతుందో వాడు తన సొంత ఆలోచనలకి ఎటువంటి పరిస్థితుల్లో విలువ ఇవ్వడు. దేవుని యొక్క మనస్సు ఎవరికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదో వారు మాత్రమే తమ సొంత ఆలోచనలకు స్వాభిప్రాయాలకు తావు ఇచ్చి నాశనానికి జోగుతూ ఉంటారు. అంటే ఇప్పటికీ కూడా మన మనసులో మన అభిప్రాయాన్నే లేకపోతే మన ఆలోచననే స్థిరపరచుకుందామని ఆలోచిస్తుంటే మనం ఇంకా దేవుని మనస్సును ఎరిగిన వారము కాము. ఎందుకంటే దేవుడు బాధపడుతున్నాడండి. నరుల ఆలోచనలు నరుల్ని నరకానికి నడిపిస్తున్నా సరే ఆ ఆలోచనలనే పట్టుకుని ఇంకా వేలాడుతున్నారు మనుషులని దేవుడు బాధపడుతున్నాడు. ఎంతగా వారి ఆలోచనల్ని వారు అనుసరిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ వెక్కసమైపోయేంత వరకు, పరమ అసహ్యం కల్పించేంత వరకు కూడా నరుడు ఏం చేస్తున్నాడంటే తన సొంత ఆలోచనల్ని ఆలోచిస్తున్నాడు. చూడండి ఆ మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30-31 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం
30-31 వచనాలు చూడండి. దేవుని యొక్క వ్యధ, దేవుని యొక్క బాధ, నా ఆలోచన విననొల్లకపోయిరి. అదిగో ఆలోచన ద్వారా నేను గద్దింపును చేస్తూ ఉంటే నా గద్దింపుని, నా ఆలోచనని కేవలం వాళ్ళు ఏం చేశారంట? ఎవరు వారు? మనుషులమైనటువంటి మనము. కాబట్టి వారు అదిగో ఇదిగో దేవుడి ఆలోచనకు నీ జీవితంలో స్థానం ఇవ్వకుండా నీ సొంత ఆలోచన, నేను చాలా తెలివైన వాడిని, నా ఆలోచన కంటే ఇతరుల ఆలోచన పెద్దగా ఏమీ ఉండవు అని మనం ఆలోచించినా సరే, దేవుని ఆలోచన మన ఆలోచన కంటే ఇంకా తక్కువగా ఉందని భావించి మన ఆలోచననే బలపరుచుకున్నామంటే ఖచ్చితంగా వారు ఏం పొందుతారంట? చదవండి, దాని ముందు వచ్చిన చదవండి. అదిగో ఏమిటి? ప్రవర్తనకు తగినటువంటి ఫలము, వారు నాశనకరమైనటువంటి వారి యొక్క ఆలోచనను అనుసరించడమే వారి యొక్క ప్రవర్తించినటువంటి విధానం. ఆ ప్రవర్తించినటువంటి విధానానికి ఖచ్చితంగా ఏం పొందుతారంట? ఫలము పొందుతారంట. ఆ ఫలము యొక్క రుచి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? ఆ ఫలము పొందుతారని దేవుడు చెప్పాడు కదా. వారి వారి ఆలోచనల ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో ఫలము పొందక మానరు అన్నారు. ఆ ఫలం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? ఇదిగో ముసిన పండు అంతా చేదుగా ఉంటుంది. తర్వాత ఏమంటున్నారు ఇంకా? అదిగో వెక్కసము, అసహ్యమైపోయేంత వరకు అది ఎలా ఆలోచిస్తారంట? ఎలా అనుసరిస్తారంట ఆలోచనలు? వెక్కసము అంటే పరమ అసహ్యం పుట్టించేంత వరకు కూడా మనుషులు ఏం చేస్తారంట? వారి సొంత అభిప్రాయాన్నే బలపరుచుకుంటూ ఉంటారు. ఇది దేవుడి యొక్క వ్యధండి, దేవుడి యొక్క బాధ. ఖచ్చితంగా వారు ఏం పొందుతారంటే ఫలము పొందుతారు. అంటే చూడండి, ఇప్పుడు మనకు అర్థమైపోయిందా లేదా? మన స్వ అభిప్రాయము లేకపోతే సొంత అభిప్రాయం మనకు సంతోషకరమా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన అభిప్రాయం మనకి సంతోషకరము కాదు. కానీ మనం ఏంటంటే ఒక చోట మన అభిప్రాయం నెగ్గేస్తే, లేకపోతే ఒక చోట మన మాట నెగ్గేస్తే, లేకపోతే ఒక చోట మనకి మన ఆలోచన నెగ్గేస్తే మనకి సంతోషం వస్తుంది. ఒక చోట మన ఆలోచన కానీ మన అభిప్రాయం కానీ నెగ్గకపోతే మనం ఏం పడుతూ ఉంటాం? బాధపడిపోతూ ఉంటాము. దేవుడు ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాగదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థమని యెహోవాకు తెలియను. అందుకే ప్రతి చోట మన ఆలోచన నెగ్గాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకోకూడదు. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా సరైనవి కావు. దేవుని ఆలోచన ప్రతి చోట నెగ్గాలి అని మనం కోరుకోవాలి. మన స్వాభిప్రాయం కంటే దేవుని యొక్క అభిప్రాయానికి, దేవుని యొక్క ఆలోచనకి మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి సందర్భాలలో పెద్దపేట వేయవలసింది దేనికి? మన అభిప్రాయానికా, దేవుని అభిప్రాయానికా? దేవుని అభిప్రాయానికి. ఒక భక్తుడు అలాగా దేవుని యొక్క మాటలకు, ఆయన యొక్క ఆజ్ఞలకు పెద్దపీట వేస్తున్నాడండి. తన స్వాభిప్రాయం కన్నా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆలోచనలకు ఏం చేస్తున్నాడంటే పెద్దపీట వేయడం అంటే ఏంటి? మొదటి స్థానం ఇవ్వడం. ఎవరు ఆ భక్తుడంటే యోబు గారు. చూడండి ఒక్కసారి యోబు గ్రంథం 23వ సంకీర్తన, యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం ఏంటి? ఆయన పెదవుల నుండి జారువాలినటువంటి ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. అదిగో దేవుని యొక్క నోటి మాటలనంట ఈ భక్తుడు ఏం చేశాడంట?
తన స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాడంట. మనమండి బోధకులు చెప్తారు, అలా చెప్తారులే ఏముంది. బోధకుల బోధ మనకి ఎలా ఉంటుందంటే బాధ కింద ఉంటుంది. కానీ యోబు భక్తుడు చూడండి, తన స్వాభిప్రాయం కంటే ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలకు ఎక్కువ విలువ ఇచ్చాడు. ఇప్పుడు యోబు యొక్క భక్తి మన యొక్క భక్తి పక్కన పెడుతుంటే ఎలా ఉంటుంది చూడండి. ఈ ఒక్క విషయంలో మన యొక్క భక్తి దేవుడి యొక్క ఆలోచనని సైతం పక్కన పెట్టేసి మన స్వాభిప్రాయం నెగ్గిపోవాలి, మన సొంత ఆలోచన నెగ్గిపోవాలి అనుకుంటాము. కానీ యోబులాగా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క స్వాభిప్రాయం కంటే దేవుని మాటకు విలువనివ్వడం మన జీవితాల్లో చాలా తక్కువండి. ప్రతి చోట తమ సొంత అభిప్రాయం నెగ్గిపోవాలనుకునే వాడిని దేవుడు ఏమంటాడంటే మూర్ఖులు అంటారు. ఏమంటారండి? మూర్ఖుడు అంటే అర్థం ఏంటి? ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు వినడు. వాడి మాటే ఫైనల్. వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే మొండోడు రాజు కంట ఎలాంటి బలవంతుడంట. మూర్ఖత్వం అనే మొండుతనం వీడిలో ఉండిపోతుంది. వీడి మాటే ఫైనల్. తాను పట్టినటువంటి కుందేలుకు 3 కాళ్ళు అంటాడు. ఎవడో ఒక జ్ఞాని వచ్చి, ఒక సేవకుడు వచ్చి, రే బాబు నువ్వు పట్టుకున్నది కుందేలురా, దానికి 4 కాళ్ళు ఉంటాయంటే ఉన్నారా లేదా సమాజంలో అటువంటి వారు? వీరు అంట ఖచ్చితంగా ఏం పొందుతారంట? తమ యొక్క స్వాలోచనలకు అంటే సొంత ఆలోచనలకు ఫలము పొందక మానరు. అంటే చూడండి, మన సొంత అభిప్రాయాలు కూడా మనల్ని ఎక్కడ నడిపించేస్తున్నాయి? నరకానికి నడిపించేస్తాయి. దాంట్లో ఎటువంటి ఆలోచన లేనే లేదు. నరకం అంటే కూడా మనకి సొంత ఆలోచన ఉంటుంది. దైవజనులు ఎంత గొప్పగా చెప్పినా సరే స్వర్గం గురించి నరకం గురించి బోధిస్తున్నప్పటికీ కూడా నరకం అంటే మనకి మన సొంత బైబిల్ ఏం చెప్పింది నరకం గురించి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఈనాటికి సోకాల్డ్ క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకుల్లో ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే స్వర్గం నరకం నిజంగా ఉందా? స్వర్గం నరకం నిజంగా ఉందా? ఉంటే ఎవడు చూసి వచ్చాడు? చచ్చిపోతే ఏముంది, మట్టిలో కలిసిపోతాం, ధూళిలో కలిసిపోతాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారా లేదా క్రైస్తవులు ఈనాటికి? అంటే నిజంగా నరకం ఉంది అని భయపడితే ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందండి? ఒక క్రీస్తువులే ఉంటుంది. ప్రతి క్రైస్తవుడి యొక్క నడిచే విధానం, ప్రవర్తన యేసుక్రీస్తువులే ఉంటుంది. ఈ సమాజంలో అందరూ కూడా యేసుక్రీస్తులే కనపడతారు. కానీ మనము అలా లేవంటే మనకి నరకమన్నా భయం లేదు, దేవుడన్నా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయం లేదు. అంటే నరకం గురించి దేవుడు చెప్పేటువంటి ఆలోచనని ఏం చేసామో అది వట్టిదే అని దేవుడి యొక్క ఆలోచనని పక్కన పెట్టేసి నరకం లేదు, ఏమీ లేదు అన్నట్టుగా భయపడుతున్నావా? బ్రతికేస్తున్నావా లేదండి? ఖచ్చితంగా బ్రతికేస్తున్నాం. కానీ వారి సొంత ఆలోచనలకు ఖచ్చితంగా వారు ఫలము అనుభవిస్తారు. మరి యోబు భక్తుడు ఎందుకంటే అంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా ఇప్పుడు కొంత ఉంటేనే మనుషుల్ని పట్టుకోలేకపోతున్నాం. తూర్పు దేశంలో ఉన్నటువంటి వారందరికంటే యోబు, తూర్పు దేశాలు ఎన్నున్నాయో వారన్నిటిలో కంటే ఈ మనిషి ఎటువంటి వాడంట? బహుధనవంతుడంట. సమాజంలో అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎవరో యోబు. అసలుకి యోబుకి దేవుడు ఆలోచనకి పెద్దపేట వేయవలసినటువంటి అవసరం ఏంటి? లేనే లేదు. కానీ అంత ధనవంతుడైనప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? తన అభిప్రాయాన్ని పక్కన పెట్టి దేవుడి అభిప్రాయానికి ఏం చేస్తున్నాడు? విలువ ఇచ్చాడు. కాబట్టి యోబు చరిత్ర దేవుడు తన గ్రంథమందు రాయించి మనకి బుద్ధి చెబుతున్నాడు. మనం
ఇంత ఉంటే మనిషిని పట్టుకోగలమా? నడమంత్రపు సిరి. ఈ నడమంత్రపు సిరి నేను ఎక్కడికి నడిపించేస్తుంది? ఎక్కడ నడిపించేస్తుంది? నరకానికి నడిపించేస్తుంది. ప్రభునందు ప్రియులారా చూడండి, ఒక ఆలోచన విధానాన్ని మనం బలపరుచుకోవడం బట్టి కూడా అది తప్పు అని తెలిసి కూడా బలపరుచుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా నరకంలో నీ యొక్క భర్తనే బలపరుస్తూనే ఉంటుంది. నువ్వు దాన్ని ఇక్కడ ఎంత బలపరిచిన కొలది నరకంలో నీ యొక్క స్థానాన్ని అది అంతగా బలపరిచేస్తుంది. నరకమున అగ్ని ఆరదు తెలుసా? అయినప్పటికీ కూడా మనం ఇంకా బలపరుచుకుంటున్నామంటే ఇంకా అక్కడ ఏమైపోద్ది? మన యొక్క స్థానం బలపడిపోద్ది అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చెయ్యాలంటే ఖచ్చితంగా దేవుని ఆలోచనకి విలువ ఇవ్వాలి. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 111వ వచనం. నీ శాసనములు నాకు చూడండి, 119వ సంకీర్తన 111వ వచనం. నీ శాసనములు అంటే దేవుని యొక్క మాటలన్నా, దేవుని యొక్క ఆజ్ఞలన్నా, దేవుని యొక్క శాసనాలన్నా ఏదన్నా సరే దేవుని ఆలోచనలే. అంతేనండి. మనకు ఆలోచన ఉండబట్టే మాట వస్తుంది. మనం ఆలోచన ఉండబట్టే ఆజ్ఞ ఇవ్వగలం. మనం ఆలోచన ఉండబట్టే శాసనాన్ని చెప్పగలం. దేవుడి యొక్క మాట అన్నా, దేవుని యొక్క ఆజ్ఞ అన్నా, దేవుని యొక్క శాసనం అన్నా సరే అది దేవుడి యొక్క ఆలోచన నుండి పుట్టినటువంటిదే. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటాడంటే నీ శాసనములు నాకు ఏంటంటే హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు చాలండి. ఎలా ఉన్నాయంటండి? దేవుని యొక్క మాటలు ఏం కలుగు చేస్తుందంట? హృదయానందకరములు. మనకి ఎలా ఉంటాయి దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు? హృదయానికి బాధకరంగా ఉంటాయి. దేవుని మాటలు చెబుతుంటే మన హృదయాలు దేవుని మాటకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెవి యొగ్గవు. వినేసినటువంటి వాక్యమే కదా, వినేసినటువంటి అబ్రహాం గురించే కదా, వినేసినటువంటి యోబు గురించే కదా, వినేసినటువంటి లాజరు గురించే కదా అనుకుంటాము. కానీ మన గురించే చెబుతున్నాడు దేవుడు. యోబులో నుండి నువ్వు ఏదో నేర్చుకోవాలి. ఇంకా ఈ వాక్యం చెప్పేంత వరకు మనకు తెలిసిందండి. యోబు చదివేసుకుని వెళ్ళిపోయి ఉంటావు, కాదంటారు. తన సొంత అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇచ్చాడని తెలిసిందండి. ఈ వాక్యాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్పుకునేంత వరకు మనకి తెలియలేదు. అందుకే దేవుడు మనకు తెలిసిన వాక్యాన్ని మరలా వినిపిస్తున్నా సరే మనం ఏం చేయాలంటే ఆ వాక్యానికి చెవి యొగ్గాలి. నువ్వు ఒక్కొక్కసారి ఆ వాక్యం ప్రకారం జీవిస్తున్నా సరే ఆ వాక్యాన్ని నీ దగ్గరికి వినికిడిలోకి వచ్చిందంటే అది నీ గురించి కాదు. ఈ విషయం కూడా తెలియని వాడు నీతో పాటు కూర్చున్నాడు. మరి వాడికి తెలియద్దా? వాడికి తెలియద్దా? నువ్వేం చేస్తావు? ఆ తెలియని వాడి దగ్గరికి వెళ్ళి అది ఎప్పుడో వినేసాను నేను అంటే వాడికి ఎలా ఉంటుంది? వినబుద్ధి అవుతుంది వాడికి. ఆయన చెప్పినయే చెప్తాడు. అంటే ఆ తెలియని వాడికి వినబుద్ధి అవుతుందా? వినబుద్ధి అవుతుందండి? వినబుద్ధి అవ్వదు. తిన్న అన్నానే 3 సార్లు తింటా లేదా రోజుకి? అప్పుడు ఏమైనా బోరు కొడుతుందా? చూసిన సినిమానే చూడటం లేదా? అప్పుడు ఏమైనా బోరు కొడుతుందా? మరి విన్న వాక్యం మళ్ళా వింటే ఎందుకు బోరు కొడుతుంది? అంటే నేను జ్ఞానిని. ఏంటి? నేను జ్ఞాని, నాకు అంత తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ భక్తుడు ఏమనుకుంటున్నాడు? నీ శాసనములు నాకు హృదయానందకరములు. హృదయానికి ఆనందాన్ని ఇస్తున్నాయంట. దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా మనకి హృదయాన్ని ఆనందపరిచేగానే ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, సంతోషించుడి ప్రభువునందు సంతోషించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు
ఆనందించుడి. ప్రభువునందు ఎలా ఆనందించగలమండి మనం? ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకున్నప్పుడే మాత్రమే ప్రభువునందు ఆనందించు. మన సొంత అభిప్రాయము వాక్యం పట్ల మన సొంత అభిప్రాయము మనకు ఉందనుకో, ఎప్పుడు కూడా ప్రభువునందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందించడం. ఎవరు చెప్పినా సరే వినాలండి. ఎవరు చెప్పినా సరే ఆయన బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్తాడు, ఈయన నవ్విస్తాడు, ఆయన ఏడిపిస్తాడు అన్నది తేడా కాదు. ఎవరు చెప్పినా వినాలి. విన్నాయి అలా ఉన్నాయో లేదో చూడాలి. అప్పుడు మనం వాక్యంలో ఏం చేయగలమంటే సంతోషించగలము. దేవుడి అభిప్రాయానికి విలువ ఇవ్వడం. ఈ మనసు లేకుండా నువ్వు ఊరికనే ఒప్పుంగేవంటే నీ యొక్క సొంత ఆలోచన నిన్ను ఎక్కడ నడిపించేస్తుంది? ఉప్పొంగడం వల్ల నిత్య నరకానికి నడిపించేస్తుంది. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం ఉందండి మన సొంత ఆలోచనల వల్ల. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవా, అదిగోండి ఇందాక కీర్తనకారుడి యొక్క హృదయానందమైన దేవుడి మాటలు ఇక్కడ ఇర్మియా భక్తుడి యొక్క హృదయానికి ఏం కలుగు చేస్తున్నాయంట? సంతోషం కలుగు చేస్తున్నాయంట, ఆనందం కలుగు చేస్తున్నాయంట. ఎందుకు సంతోషము, ఎందుకు ఆనందం కలుగుతుంది? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా, అదిగోండి భుజించిన తర్వాత అండి ఒక దమ్ బిర్యానీ కానీ ఒక మటన్ బిర్యానీ కానీ తినగానే మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది లేదా? ఎంత రుచిగా ఉంది, ఎంత రుచిగా ఉంది, దాన్ని వర్ణిస్తూ ఉంటాం. మరి దేవుడి యొక్క వాక్యాన్ని విన్న తర్వాత పక్కవారితో ఎందుకు మీ అభిప్రాయం షేర్ చేసుకోరండి? నిన్న రాత్రి నాటికి ఏమైంది, ఎక్కడికి ఆపేశారు ఇవి అడుగుతారు. గుడిలో నేను మధ్యలోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అక్కడ వరకు విన్నాను, తర్వాత ఏం చెప్పారు అయ్యగారని ఎప్పుడన్నా ఎవరన్నా అడుగుతారా? ఒకవేళ గుడి మానేసి వస్తే నేను గుడికి రాలేదు అయ్యగారు ఏం చెప్పారని అడుగుతారు ఎవరన్నా? అయ్యే అవసరం లేదు. వాక్యాన్ని ఇర్మియా భక్తుడు ఏం చేశాడంట? దొరకగానే భుజించేసాడంట. ఆ భుజించినటువంటి ఆహారము యొక్క టేస్ట్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఇర్మియా భక్తుడు భుజించి దేవుడి యొక్క వాక్యాన్ని రుచి చెప్తున్నాడు మనకి. ఎలా ఉన్నాయంట? ఇర్మియా భక్తుడికి తన హృదయానికి సంతోషముగాను ఆనందాన్ని కలుగజేస్తున్నాయంట. మనం భుజించడం లేదు, కనీసం ఆ జీవాహారాన్ని వాసన కూడా చూడడం లేదు. ఆ జీవాహారాన్ని వాసన కూడా చూడడం లేదు. మరి ఎప్పుడండి మన సంతోషం? మన హృదయానికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? అందుకే దేవుడు అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది దేవుడి వాక్యాన్ని నిన్ను అనుభవించకుండా చేస్తుంది. దేవుడి యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనుభూతిని, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి రుచిని నీకు తెలియకుండా అపవాది ఏం చేశాడంటే నీకు మనోనేత్రాలకు గుడ్డుతనం కలుగు చేసి. అందుకే వాక్యం చెబుతున్నప్పుడు ఎప్పుడు ముగించేస్తాడా నువ్వు ఆలోచిస్తున్నావు చూసారా? చాలామందికి ఎప్పుడు ఆనందం, వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడు ఆనందం అంటే పాస్టర్ గారు బైబిల్ జిప్ని ఇలా మూసినప్పుడు ఉంటారా లేదు? సంఘాల్లో అయిపోయిందిరా బాబు ఉంటారా లేదా? ఆ క్షణం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ భుజించేసాడంటే అండి ఇర్మియా భక్తుడు వాక్యాన్ని ఏం చేసేసాడంట? భుజించేసాడంటే. అందుకే ఆ వాక్యం యొక్క టేస్ట్ చెప్తున్నాడు. అవి నా హృదయానికి ఏం కలిగించేసినాయంట? సంతోషమును ఆనందమును కలుగు చేసినవి. చూడండి, బోధకుల మాట వింటామండి మనం అసలుకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినం. బోధకుల మాట మనకి ఏంటంటే ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి.
కానీ ఆ బోధకుల యొక్క మాట వినినవాడు ఎక్కడికి తన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడంటే ఇదిగో చూడండి, పరలోకానికి తన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. మరో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, అదిగో యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము ఇదిగో సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పును, అదిగో నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను. ఇక్కడే యువత చెడిపోతుందండి. నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి, అయితే వీటన్నిటిని బట్టి అంటున్నాడు. వీటన్నిటిని బట్టి మళ్ళీ మొదలుగా చదవండి. యవ్వనుడా, అదిగో యవ్వనమందు సంతోషంగా ఉండమంటున్నాడు దేవుడు. నీ యవ్వన కాలమందు సంతుష్టి అంటే సంతృప్తిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పునను ప్రవర్తింపుము అంటున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు అదిగో అదేంటండి, యవ్వనుడా నీ యవ్వన కాలమందు ఏమంటున్నాడు? మొదటిదే సంతోషంగా యవ్వన కాలములో ఉండడం తప్ప కరెక్టా? కరెక్టే. సంతోషంగా యవ్వనలో ఉసూరుమంటూ ఉంటే అది ఎలా ఉంటుంది? చూసేవారికి బాధాకరంగా ఉంటుంది. సంతోషంగా ఉండడం కరెక్టే. నెక్స్ట్, హృదయంలో సంతృప్తి కలిగి ఉండడం కూడా కరెక్టే. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున, అది కూడా కరెక్టే. నీ కోరిక చెప్పున ప్రవర్తించు, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తించు, అది కూడా కరెక్టే. ఇదిగో చెప్పినటువంటి ఈ 3 కారణాలు బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అదేంటి, అంతా కూడా కరెక్ట్ అయితే ఎందుకు తీర్పులోకి తీర్చుకొస్తాడు దేవుడు? ఒక యవనస్తుడికే చెప్తున్నాడా? అన్ని దశల్లో ఉన్నటువంటి మానవులందరికీ చెప్తున్నాడంటే అన్ని దశల్లో ఉన్నటువంటి మానవులందరూ కూడా తీర్పులోకి వచ్చేది దీన్ని బట్టి. మన హృదయం దేనిలో సంతోషం ఉంది? లోకంలో సంతోషంగా ఉందా? దేవుని యందు సంతోషంగా ఉందా? దేవుని యందు సంతోషంగా ఉంటే తీర్పులో నువ్వు నిలబడగలవు. నీ హృదయం సంతృప్తి చెంది ఉంది. దేని యందు సంతృప్తి చెంది ఉంది? లోకం ఎందు సంతృప్తి ఉంటుందా? లోకంలో సంతృప్తి ఉండదు. లోకాశలకు సంతృప్తి అనేది ఉండదు. ఎదురుగా దేవుడి యొక్క రక్షణ ఉన్నా సరే లోతు భార్య ఏం చేసింది? లోకాశల వైపు చూసింది. సంతృప్తి ఉందా? ఏంటి, భయంకరమైనటువంటి అగ్ని గంధకాలు తౌనుకు వస్తున్నా సరే లోకాశల్ని విడవలేదు. అంటే లోతు భార్యకు సంతృప్తి ఉందా? అంటే నీ హృదయం యొక్క సంతృష్టి చొప్పున నువ్వు ఉండుము. అంటే నీ హృదయం దేవుని యందు సంతుష్టిగా ఉంటే నువ్వు తీర్పులో దేవుని యందు తల ఎత్తుకుని నిలబడతావు. లోకమందు ఇంకా సంతృప్తి చెందలేదు అని ఆలోచించేవనుకో తీర్పులు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సిగ్గుపడవలసిన వాడిగా మిగిలిపోతావు. అంటే సంతోషించమని చెప్తున్నాడు, సంతుష్టి చెందమని చెప్తున్నాడు. కానీ అది ప్రాపర్ వేలో ఉండాలి. అది ఆధ్యాత్మిక పరంగా నువ్వు సంతోషించాలి. చెప్పాడు కదా పౌలు, ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకము. అక్కడ సంతోషము సంతుష్టి రెండు ఎలా ఉండాలి? దేవునిలో సంతోషం ఉండాలి, భక్తిలో సంతుష్టి ఉండాలి. నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునా, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున నువ్వు నడుము అన్నాడు. లోతు భార్య తన దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడిచింది. అవ్వ తన యొక్క దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడిచింది. ఆకాను తన దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడిచాడు. నయమాను దగ్గర ఉన్నాడు. ఎవరతను? నయమాను వెంబడించాడు. ఎవరతను? గెహాజీ తన దృష్టి యొక్క ఇష్టం చెప్పున పరిగెట్టాడు. వీరందరూ
ఏమయ్యారు? నాశనం అయిపోయారా లేదా? యోసేపు తన దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడిచాడు. మోషే తన దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడిచాడు. దానియేలు తన దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడిచాడు. వీరి పేర్లు జీవగ్రంథం ముందు విశ్వాస వీరుల పట్టికలో లిఖింపబడ్డాయి. తీర్పులో వారు ఎలా ఉంటారు? వీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? దేవుడు దీనిని బట్టి తీర్పులోకి తీసుకొస్తానన్నాడు, కానీ అక్కడ అది తప్పో రైటో చెప్పలేదు. సంతోషించడం తప్పని చెప్పలేదు, సంతుష్టిగా ఉండడం తప్పని చెప్పలేదు. నీ కొనదృష్టి ఇష్టం చెప్పినా నువ్వు నడువు అని చెప్పాడు. కానీ అది ఎలా ఉండాలంటే ఈ మూడు కూడా ఆధ్యాత్మిక పరంగానే ఉంటేనే నువ్వు తీర్పులో నిలబడగలవు. ఈ లోకానుసారంగా ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నిలబడలేవు. చాలామంది యవ్వనస్తులు ఈ వాక్యంలో పోయి ఏం చేస్తున్నారంటే, దేవుడే చెప్పాడు కదండి, సంతోషపడమన్నాడు, ఈ లోకంలో సంతృప్తి పొందమన్నాడు, మన దృష్టి యొక్క ఇష్టం చెప్పున నడవమన్నాడని అక్కడి వరకు ఆగిపోయారు. కాబట్టి దీన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడనేది వదిలేశారు. అసలు ఆలోచించవలసింది ఏంటి? మనకు ఆఫర్లు ఇస్తారండి, కింద షరతులు వర్తిస్తాయి. పైన ఆఫర్లే చదువుతాం, కింద షరతులు చదవం. ఏంటంటే ఆఫర్ అన్నారు, మరి ఎలా అయ్యింది ఏంటంటే కింద షరతులు ఉన్నాయి చదవలేదా అంటారా లేదా? మోసపోయాం లేదా? మన హృదయం మోసపోయింది, మనం మోసపోలేదు. వాడు చెప్పింది కరెక్టే, మన హృదయం మనల్ని మోసగించింది. రేపు తీర్పు దినాన్ని కూడా ఈ వాక్యం బట్టి యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నటువంటి వారికి కూడా అలాగే ఉంటుంది. షరతులు, కండిషన్స్ అప్లైడ్, కండిషన్స్ అప్లైడ్. మళ్ళీ దీనికి బలపరుచుకోవడానికి మరో మాట ఉంది. దీన్ని ఎలా బలపరుచుకుంటారంటే, యవ్వనస్తులు తప్పక అదిగో దేవుడే చెప్పేశాడు, యవ్వనస్తులు తప్పక. మరి తొట్టిల్లుతో ఉన్నాం, తప్పేంటి? మరి యోసేపు యవనస్తుడు కదా, దానియేలు యవనస్తుడు కదా, మరి వాళ్ళు తొట్టిల్లలేదు అంటే వారి యొక్క దృష్టి యొక్క ఇష్టం ఎలా ఉందంటే దేవునిలో ఉంది. వారి యొక్క సంతృప్తి ఎలా ఉందంటే, ఇదిగో నీ వాక్యము నాకు దొరకగానే నేను దాన్ని భుజించి తిని, నాకు నీ వాక్యం ద్వారానే నాకు సంతృప్తి కలిగింది. చూడండి, నాకు ఎక్కడ సంతోషం అంటే నీ యొక్క వాక్యంలోనే నాకు సంతోషము. అంటే ఈ సంతోషాన్ని అనుభవించాలన్నా సరే, ఈ సంతుష్టిని పొందుకోవాలన్నా సరే, లేకపోతే మన దృష్టి యొక్క ఇష్టం చెప్పున మనం నడవాలన్నా సరే, దేవుడి ఆలోచనకు మనం ఏం చేయాలంటే పెద్దపీట వేయాలి. లేకపోతే దేవుని యందు ఈ విధంగా మనం ఆనందించలేము, సాధ్యం కాదు అసలుకి. అది మన ఆలోచనలకి విలువనిస్తూ మనం ముందుకు వెళ్ళేంత వరకు కూడా మనం వృద్ధి చెందలేదము. ఆధ్యాత్మికంగా మనం ఇంకా మరుగుజ్జులుగానే ఉండిపోతాము. దేవుని దృష్టికి మనకు ఎలా కనబడుతున్నామంటే, ఆజానుబాహునైనప్పటికీ కూడా మరుగుజ్జుగానే కనబడుతున్నాడు. ఆధ్యాత్మిక మరుగుజ్జుతనం మనకు వచ్చేసింది. దేనికి? మన వాదనను బలపరుచుకోవడం, మన యొక్క ఆలోచనను బలపరుచుకోవడం వల్ల మనం దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాం? ఆధ్యాత్మిక మరుగుజ్జులుగా అయిపోయాం. ఎందుకు మరుగుజ్జులుగా అయిపోతారు? సరైనటువంటి ఫీడింగ్ లేకపోవడం వల్ల, సరైనటువంటి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల, వాక్యంలో సత్యం అందకపోవడం వల్ల, వాక్యంలో పోషక విలువలు లేకపోవడం వల్ల ఏమైపోతున్నారు ఈరోజు అనేకులు? ఆధ్యాత్మికంగా మరుగుజ్జులుగా అయిపోతున్నావు. నేను ఆజానుబాహుండు కదా, నువ్వు పొంగిపోతున్నావు. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? మరుగుజ్జు కిందగానే ఉన్నావు. కాలమును బట్టి చూడగా మీరు బోధకులై ఉండవలసి ఉన్నది, కానీ మూల పాఠముల్లో ఒకడు మీకు మరలా బోధించవలసి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే, అంటే మీరు బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా మారిపోవాలి? వాక్యంలో బోధకులుగా మారిపోవాలి. కానీ ఒకడంట మూల పాఠాలు అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఇవి మూల పాఠాలు. అలాంటి బైబిల్లో మూల పాఠాలు మరలా మీకు ఒకడు బోధించవలసి ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక తరగతుల్లో వాడు ఎక్కడున్నాడు? ఇంకా ఎల్కేజీలోనో యూకేజీలోనో ఉండిపోయాడు. ఇంకా మూల పాఠాలు నేర్చుకుంటున్నాడంటే
ఒక 40 సంవత్సరాలు విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడ ఉండిపోయాడు? ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా చిన్నపిల్లవాడిగానే ఉండిపోయాడు. వీళ్ళందరూ కూడా అంటే ఆధ్యాత్మిక మరుగుజ్జుతనం. ఇది ఎందుకు వస్తుందంటే మన ఆలోచనలకి మనం విలువ ఇచ్చుకోవడం వల్ల. అసలు పాపం పుట్టడానికి కారణం కూడా అదేనండి. అసలుకి ఆలోచిస్తే, మనం లోతుగా ఆలోచిస్తే పాపం పుట్టడానికి కూడా వాదనను బలపరుచుకోవడం వల్లే. అర్థమైందండి? పాపం ఎక్కడ పుట్టింది మొదట చెప్పాలండి? ఏదైనా తోటలో పుట్టలేదు పాపం. మనిషి యొక్క హృదయంలో పుట్టలేదు పాపం. కళ్ళ ద్వారా పుట్టలేదు పాపం. చూడండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం నుంచి చదవండి. తేజో నక్షత్రమా, వేగు చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. ఎవరు ఈ తేజో నక్షత్రము, ఈ వేకు చుక్క? అపవాది లూసిఫర్. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. అదిగో వాడి యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా. అదిగో దేవుడి యొక్క సింహాసనం కంట దేవుని యొక్క నక్షత్రం పైగా నా సింహాసనాన్ని అంటే నా స్థాయిని నేను హెచ్చించుకుందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. అదిగో దేవునితో సమానముగా చేసుకుంటాడంట వాడు. అదిగో చూడండి, సొంత అభిప్రాయం పాపం. ఎక్కడ పుట్టింది సొంత అభిప్రాయం? స్వాభిప్రాయం ఎక్కడ పుట్టింది? ప్రధాన దూత అయినటువంటి అపవాది యొక్క మనసులో పుట్టింది. పాపం ఎక్కడ పుట్టింది? మొదట అపవాది యొక్క మనసులో పుట్టింది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నారు యేసుప్రభువు. ఎందుకన్నారు? వాడు ఒకనాడు తన సొంత అభిప్రాయం అంటే దేవునితో సమానంగా ఎలాగా వాడు హెచ్చించుకోవాలని తన సొంత అభిప్రాయాన్ని బలపరుచుకోవడానికి దేవుని మీద యుద్ధం ప్రకటించాడో, అదే విధంగా నా మాట వినకుండా నాతో మీరు ఏం చేస్తున్నారంటే యుద్ధానికి సిద్ధపడుతున్నారు. వ్యభిచారం ద్వారా ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవుడికి శత్రువగును. అయినా సరే మన స్నేహం ఎక్కడికి? లోకంతోనే. అంటే దేవునితో యుద్ధానికి సిద్ధమయ్యామా లేదా? అపవాది సిద్ధమైనట్టు మనం సిద్ధమైందా లేదా? వాడు సొంత ఆలోచనతో సిద్ధమయ్యాడు. వాడి నుంచి ఆ ఆలోచనని పుణుకుపుచ్చుకొని మనము కూడా మన సొంత ఆలోచనని బలపరుచుకుంటూ మనం ఏం చేస్తున్నాం? సిద్ధమవుతున్నాం. ఎవరితో? దేవునితో యుద్ధానికి. వాడిని దోసినట్టే మనల్ని ఎక్కడ దోసేస్తాడు దేవుడు? నరకానికి దోసేయడానికి. దేవుడు ఎందుకు నరకానికి దోసేస్తాడని కారణం ఏంటి? సొంత ఆలోచనని బలపరుచుకుంటున్నందుకు. అదిగోండి, పాతాళమునకు నరకంలో నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడంట. మనమేం ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ పరలోకంలో ఒక మూలం చోటి ప్రభువా అని ప్రార్థన చేస్తామా లేదా? ఎక్కడో మూలం అన్నా అడ్జస్ట్ అయిపోయి ట్రైన్ ఇది లేదా బస్సా? పరలోకం అండి అంత ఈజీగా వచ్చేద్దా? మూల స్థానం కావాలన్నా సరే మూలం ఏంటో తెలిసి ఉండాలి నీకు. మూలం ఏంటో తెలియని వాళ్ళకి దేవుడు ఎక్కడ సిద్ధపడుతాడు? ఇదిగో అపవాదిని పాతాళంలో ఒక మూలకు దోసాడట. మనం కూడా పాతాళంలో ఒక మూలకి, నరకంలో ఒక మూలకి త్రోయబడతాము. చాలండి. చూడండి, ఇవి అంటే మన సొంత ఆలోచన మనకి ఎక్కడ నడిపించేస్తుంది? నరకం. మన సొంత ఆలోచనని మనం నెరవేర్చుకోవడం అనే పాపం ఎక్కడి నుంచి పుణుకుపుచ్చుకున్నాం? మనం వారసత్వంగా ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆదాము నుంచి కాదు. ఎప్పుడైతే మనం ఆదాము పాపం చేశాడని ఆ పాపంలోంచి వచ్చేలేదు. ఇది అపవాదితో
మనం ఏం చేసాము? సంబంధం కలుపుకున్నాము. అందుకే మీరు మీ తండ్రి అయిన ఆదాము సంబంధులు అనలేదు. ఏమన్నాడు? చాలామంది ఆదాము పాపం చేసాడు కదండి, అందుకే నేను పాపం అయ్యానండి అంటారు. ఆదాము పాపం చేసినందుకు నువ్వు పాపం అవ్వలేదు, అపవాదితో సంబంధం కలుపుకున్నందుకు నువ్వు పాపి. అందుకే యేసుప్రభు వారు నువ్వు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు అన్నాడు కదా, ఆదాము సంబంధులు అనలేదు. ఎందుకు నరకాన్ని ఎవరికి కొరకు సిద్ధపరిచాడండి దేవుడు? అపవాది కోసమా, మనుషుల కోసమా? అంటే చూడండి ఆ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. ఈ వచనం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, అద్దుకోండి ఎవరికి సిద్ధపరిచాడండి నరకం? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. 25వ అధ్యాయము 41వ వచనం. ఎవరికి సిద్ధపరిచాడండి? అంటే మనుష్యులను నరకంలో వేయడం దేవునికి ఇష్టము కాదు. అసలుకే దేవుడు మనిషి కొరకు సర్వ సృష్టిని సృష్టించాడు, కానీ నరకాన్ని సృష్టించలేదు. ఇటువంటి పరిస్థితిలో కూడా నరకానికి పాత్రుడు కాదు. ఎవరో? మనిషి. తాను సృష్టించినటువంటి తన కుమారులందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని గెలిచి స్వర్గానికి రావాలనేదే తండ్రి ఆశ, స్వర్గానికి వస్తారనేదే తండ్రి నమ్మకం. ఎప్పుడైతే మనం అపవాదితో సంబంధం కలుపుకున్నామో వాడికి సిద్ధపరిచిన దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి? అంటే చూడండి, మన సొంత అభిప్రాయం మనల్ని ఎక్కడ నడిపించేస్తుంది? నరకానికి నడిపించేస్తుంది. మనం ఏమనుకుంటాంగా, అయ్యయ్యో నా మాట నెగ్గిపోయింది, నా మాట నెగ్గిపోయింది అంతే, నేనంటే ఏమనుకున్నా అని సంతోషించేస్తాం. కానీ దేవుడు సంతోషిస్తాడా? సంతోషిస్తుంది ఇంకోటి ఉంది, పాతాళం. అది సంతోషిస్తుంది. నీ మాట నెగ్గిపోయిందని నువ్వు ఎక్కడ సంతోషిస్తున్నావో అప్పుడు ఆ క్షణంలో ఏది సంతోషిస్తుంది? దేవుడు దుఃఖ పడతాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము వాక్యానుసారంగా ఆలోచించాలి. ఏంటండి? వాక్యానుసారంగా ఆలోచించాలి. ప్రతి విషయానికి బైబిల్లో సమాధానం ఉందా లేదా? మనం ఆలోచన విధానంలో లోపం ఉంటే అది కనపడదు, కానీ మనం ఆలోచించే విధానం సరైనది ఉంటే ప్రతి విషయానికి, ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిల్ అనేది దేవుడి యొక్క ఆలోచన. ఈ ఆలోచన పక్కన పెట్టేసి నీ ఆలోచన బలపడాలి, నీ యొక్క ఆలోచన స్థిరపడాలి అనుకుంటే నీ ఆలోచన ఎక్కడ నడిపిస్తుంది అంటే నరకానికి నడిపిస్తుంది. యోబు లాంటి భక్తుడే సొంత ఆలోచన పక్కన పెట్టాడండి. మనం ఎంతటోళ్ళను కాబట్టి ఆలోచించిన ప్రభునందు ప్రియులారా, మన సొంత ఆలోచన అనేది మనకి అస్సలకే ఉండకూడదు. వాక్యానుసారమైనటువంటి ఆలోచన ఉండాలి. ఒకవేళ మనకి ఇప్పటికీ అటువంటి అభిప్రాయం, మన సొంత ఆలోచనని బలపరుచుకునేటువంటి అభిప్రాయం ఉంటే తీసేసుకోండి. దేవుడి యొక్క ఆలోచనలకి విలువనిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు తన సహాయ సహకారాలని మనకు అందరికీ కూడా అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను.